మీడియా మిత్రులకి నర్సాపురం నియోజకవర్గ సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ నర్సాపురం మున్సిపాలిటీ 7వ వార్డులో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీ బొమ్మిడి నాయకర్ గారికి, ఎంపీ అభ్యర్థి బీజేపీ తరఫున భూపతిరాజు శ్రీనివాసవరం గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి నేను కొవ్వల రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా తోటి సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్పందన అద్భుతం. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలి మళ్ళా అని కోరుకుంటున్నారు. అప్రతిహతంగా సాగుతుంది ఈ ప్రచారం. రేపు 13వ తారీఖున బాక్సులు బద్దలయ్యేలాగా ఉంటుంది తీర్పు అనడంలో ఎటువంటి సందేహం లేదనకుండా చంద్రబాబు నాయుడు గారు 160 పైగా సీట్లతోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే మోడీ గారు మూడోసారి అత్యధిక మెజార్టీతో ప్రధానమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేస్తారని, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించి నర్సాపురం గత 5 ఏళ్లలో కోల్పోయిన అభివృద్ధిని తిరిగి తీసుకొచ్చే విధంగా నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఈ నర్సాపురాన్ని నూతనంగా నిర్మించే ప్రయత్నం జరుగుతుందని, ఈ ప్రయత్నానికి ప్రజలందరూ కూడా సహకరించి ఒక్కోటి గాజు గ్లాస్ మీద ఒక్కోటి కమలం మీద వేసి తమ అభిప్రాయాన్ని క్రిస్టల్ క్లియర్ గా చెప్పి మనందరి మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ఉందని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీకు ఏం కావాలో, ఈ నర్సాపురానికి ఏం కావాలి, ఈ అభివృద్ధికి ఏం కావాలి, మన యువతకి ఏం కావాలి అన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని అడిగి స్థానిక ఎమ్మెల్యేని కలుపుకుని అందరినీ కూడా కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరిగేలాగా, ప్రజలందరికీ న్యాయం జరిగేలాగా నర్సాపురంలో తీరని కోరికలన్నీ పరిష్కరించే విధంగా 5 ఏళ్లు అభివృద్ధికి మేమందరం కూడా పాటుపడతామని చెప్తూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.